హాయ్ అండి. ఏంటి మార్నింగే లేచి వీడియో చేస్తుంది అనుకుంటున్నారా? అవునండి. మా ఇంట్లో నేను వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నాను ఏమిటనేది వీడియో అయితే చేస్తున్నానండి. ఎందుకంటే పూజ విధానం ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు. నేనైతే అర్లీ మార్నింగ్ 4:30కి లేచానండి. లేచి స్నానం చేసేసి మొత్తం అంతా ఇండ్లు మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా గడపకు కూడా పూజ చేసేసుకొని ఎలా చేసుకుంటున్నాను ఏమిటనేది అందరూ చూడండి. ఏంటంటే స్పెసిఫిక్గా ఈరోజు వరలక్ష్మి వ్రతమే చేయాలనుకున్నాను, కానీ ఖచ్చితంగా నాకు అలాగే సెట్ అయిందండి. కొంచెం వర్క్లో బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇక నుంచి అయితే వీడియో చేయాలని అయితే ట్రై చేస్తాను, బట్ చూడాలి టైం కుదురుతుందా లేదా అనేది అయితే. నేను చూసారా మార్నింగే లేచి మొత్తం ఇల్లంతా తుడుచుకుంటున్నానండి. చాలా ఫాస్ట్గా అయిపోవాలి, ఎందుకంటే మళ్ళీ 9 లోపల పూజ కంప్లీట్ అంతా అవ్వాలనేసి అనుకున్నాను. కొంచెం టైం తర్వాత బాగోలేదని అయితే విన్నాను. అందుకనేసి నేను ఎలా చేసుకుంటానని ఏమిటనేది సింపుల్ ప్రాసెస్లో చూపించేస్తాను. మరీ హడావిడి ఏం కాకుండా సింపుల్గానే చేసుకుంటానండి. నాకు నచ్చిన, అంటే నాకు అన్ని సంప్రదాయాలు తెలియకపోయినా నాకు కొన్ని తెలిసిన వాటిలో చేసుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్ చేసింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్గా అలాంటి మిస్టేక్స్ ఏం చేయకోకుండా నేను రెక్టిఫై చేసుకుంటానండి. ఇప్పుడైతే మొత్తం ఇల్లంతా తుడిచేసేసుకొని గడపకి అయితే మొత్తం శుభ్రం చేసుకొని పసుపు రాసేసుకుంటున్నాను. మా ఇంటి మేము పైన ఉన్నామండి, అసలు ముగ్గు వేయడానికి కూడా సెట్ అవ్వదు. కలర్ అలా ఉంటుంది బండలు. నేను వేసినా కూడా ఏం పెద్దగా కనిపించదు, కాకపోతే చేయాలి కాబట్టి అలా మొత్తంగా ఆ రోజైతే చేసుకుంటాను. ప్రతి శుక్రవారం నేనైతే ఖచ్చితంగా గడపకి పసుపు రాసి అయితే పూజ చేస్తానండి. డైలీ చేయలేను, ఎందుకంటే పాప ఒక్కొక్కసారి అంత డ్రెస్సుకు పూసుకోవడం కానీ అలా చేస్తుంది. ఇంకా నేను ముగ్గేసానంటే దాన్ని ఇంకా ఎలాగా చెడిపోయాలనే ఆలోచనతో అయితే మా పాప అయితే ఉంటుంది. అందుకనేసి నేను సింపుల్గా చేసుకున్నానండి. వరలక్ష్మి పూజ అంటే మనకి వరాలు ఇచ్చే మహాలక్ష్మి కదండి. అందుకే స్పెసిఫిక్గా ఈ శ్రావణ మాసంలో చాలా అందరూ చేసుకునే రొటీన్గా ఏంటంటే వరలక్ష్మి పూజ. ప్రతి శుక్రవారం ఎవరికి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటారండి. ఈరోజే వరలక్ష్మి వ్రతమే చేయాలనేది అయితే ఏమీ ఉండదు. మన ఇంట్లో అన్నీ అవైలబిలిటీలో ఉన్నప్పుడు, అంటే మనం చేసేకి వీలుండి మనం అన్నీ సర్ది పెట్టుకొని చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏ రోజైనా చేసుకోవచ్చు. ఈ మంత్ అంతా ఎప్పుడైనా సరే ఫ్రైడే టైంలో చేసుకోవచ్చండి పూజా విధానం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఇలా చేయాలి అలా చేయాలి అలా అంటూ ఏముండదు. మనం ఇష్టంగా దేవుణ్ణి పూజ చేసుకుంటే అది కంప్లీట్గా మనకి పూజ కంప్లీట్ అయినట్టు ఉంటుందండి. వాళ్ళు ఎలా చేసుకున్నారు వీళ్ళు ఎలా చేసుకుంటున్నారు అనేది మనకి ఎనఫ్ అండి. నాకు నచ్చినట్టు నేనైతే చేసుకున్నాను. అందరూ నచ్చినట్టు చేసుకోవాలంటే కుదరదు, కాబట్టి నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసేసుకుంటానండి ప్రతి ఇయరు. ఇంకా అందరికీ కొంచెం ఒక్కొక్కసారి వాయినాలు ఇచ్చుకుంటానండి. 5 నెంబర్స్కు 9 నెంబర్స్కి అలా ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ రోజు ఎలా ఉంటుంది ఏమిటనే సిచ్యువేషన్స్ బట్టి నేను అలా ప్రొసీడ్ అవుతూ ఉంటాను. నేనైతే మార్నింగ్ లేచేసి ఇంకా ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత వంటలు కూడా పెద్దగా ఏం చేయలేదండి, సింపుల్గానే చేసేసుకున్నాను. ఇంకా గడప పూజ మొత్తం ఇలా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా చిన్నగా ఒక్కొక్కటి చేసుకోవాలి కదా, లేట్ అవుతుంది కాబట్టి మరి డ్యూటీకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఫాస్ట్గా లేసి అయితే వర్క్ చేసుకుంటున్నాను. ఇంకా తప్పదు కదా, మనం అనుకున్నాం కాబట్టి చెయ్యాలి. ఇలా అయితే సింపుల్గా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. మరీ హడావిడి ఏం కాకుండా సింపుల్గానే చేసుకుంటాను నేను అలా వేసినా కూడా కనిపించదు, కానీ చేయాలా కాబట్టి ఖచ్చితంగా చేస్తానండి. ఎవ్రీ వీక్ నేనైతే ఇది మర్చిపోను. ఎప్పుడో ఇంకా వీలు లేదనుకున్నప్పుడు మాత్రమే చెయ్యను. నేను ఇక్కడైతే వరలక్ష్మి అమ్మవారిని సింపుల్గా రెడీ చేసుకున్నాను. అదైతే వీడియో షూట్ చేయలేదండి, కొంచెం చేయడానికి ఇబ్బందిగా ఉండి నేను వీడియో అయితే షూట్ చేయలేదు. ఇంకా నేనైతే సింపుల్గా ఇలా బ్యాక్ స్క్రీన్ అంతా ఎల్లో కలర్లా వేసేసి ఇలా నీట్గా సెటప్ అయితే చేసుకుంటున్నాను. నాకు తెలిసిన విధంగా చేశాను, కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. నేను లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నానని అయితే అనుకోద్దండి, అది క్యామ్ వచ్చేసి ఫ్రంట్ పెట్టుకోవడం వల్ల అలా కనిపిస్తుంది. మా పాప అయితే దాని అల్లరి అయితే భరించలేనండి బాబోయ్. అసలు ఆ రోజు ఒక్క క్షణం ఖాళీగా ఉండమంటే ఉండదు, అది పీకుతుంది. ఎక్కడ అమ్మవారిని కదిలిస్తుందో అని భయంతోనే ఉన్నానండి ఈవినింగ్ దాకా. ఆ పిల్ల దగ్గరే ఉండాల్సి వచ్చింది, లేకపోతే అలా చేయకూడదు కదా మనం. నేనైతే ఇలా సింపుల్గా ఫ్లవర్స్ అయితే చేసుకున్నాను. మీకు వీడియో కూడా నీట్గా ఫొటోస్ కూడా చూపిస్తాను చూడండి.
మా పాప ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్ల బాగా అల్లరి చూసారా, ఎక్కడ చూసినారా ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండదండి. ఇలా అమ్మవారికి అనేది పూలతో అలంకరణ చేసుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారండి. మామూలుగా ఇలా చేసుకున్నా సరే కలశం పెట్టుకొని కూడా కొంతమంది చేస్తారు. ఇలా చేయాలి అలా చేయాలని ఉండదు. ఈవెన్ అమ్మవారి ఫోటోతో కూడా మనము పూజ అయితే చేసుకోవచ్చు అండి, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. కొంతమంది సంప్రదాయం లేదు అలా అనుకునే వాళ్ళైతే అమ్మవారి ఫోటో పెట్టేసుకొని లక్ష్మీదేవికి మనం అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా కలశం పెట్టేసుకొని సింపుల్గా అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. మరీ హెవీగా కాదండి, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను. మామూలుగా కలశం అయితే పెడతామండి మేము, ఇంకా అది అలవాటు. కాకపోతే ఇలా చేయాలనుకున్నాను కాబట్టి ఇంకా 2 ఇయర్స్ నుంచి నేనైతే ఇలా చేసుకుంటూ వెళ్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా చేసుకుంటానండి. ఎందుకంటే మనం ఉన్న బిజీ షెడ్యూల్లో ఒక్కొక్కసారి టైం కుదరకపోవచ్చు, మనకి ఏదైనా వర్క్ పడవచ్చు. అందుకనేసి నేను అర్లీ మార్నింగే చేసి అయితే పూజ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా ఇలా అమ్మవారిని మొత్తం ఇలా డెకరేట్ చేసేసుకుంటున్నాను. ఇంకా వచ్చేసి పూలు అన్నీ మనం చేసుకున్న ప్రసాదాలు అన్నీ కూడా అరేంజ్ చేసుకొనేసి నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా నేనైతే ఇలా అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటున్నానండి. నేనైతే మరీ హెవీగా కాకుండా సింపుల్గానే చేసుకుంటాను లక్ష్మీదేవి అమ్మవారి పూజ. ఇంకా యాక్చువల్గా లేడీస్ అంటేనే వరలక్ష్మి వ్రతము ఇలా లక్ష్మీదేవి పూజలు అంటే చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. ఇంకా శ్రావణ మాసం అంటే మా ఇంటి దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి అండి. మేము సాటర్డే కూడా ఖచ్చితంగా అయితే ఇంట్లో ఏదైనా కొంచెం స్వీట్ చేసి టెంకాయ అయితే ఖచ్చితంగా కొడతామండి. అది రొటీన్గా చేస్తామన్నమాట. మనం ప్రతి శ్రావణ మాసంలో మేమైతే ఇంటి దేవుడు కూడా వెళ్తామండి. పూజా విధానం అంతా కూడా రొటీన్గా చేసేసుకుంటాము ప్రతి ఇయర్ ఏదో ఒకసారి, కానీ శ్రావణ మాసంలో అయితే ఖచ్చితంగా వెళ్తాము. ఇంకా అలా వచ్చేసి నేను ఇలా చేసుకుంటున్నాను సింపుల్గా. అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం కూడా సరిపోవట్లేదు. కాకపోతే ఇంకా హడావిడిగా అలా చేసేసుకుంటున్నాను. ఇంకా ఒక్కొక్కరు ఒకలాగా చేసుకుంటారు, ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు. ఇంకా నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటానండి. ఎలా ఉందనేది మా లక్ష్మీదేవి అమ్మవారు ఎలా ఉన్నారు ఏమనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. నేను ఏమేమి స్వీట్స్ చేశానంటే పచ్చి శనగలు నానబెట్టేసుకున్నది కూడా ఒక ప్రసాదం లాగా, పులిహోర, చిత్రాన్నము, పాయసము, ఇంకా కేసరితో చేసేసుకున్నానండి. ఇంకా వాయనాలు ఇచ్చుకునేటివి అవన్నీ అక్కడే పెట్టేసుకున్నాను. అంతా అలా సింపుల్గా చేసుకున్నానండి. ఫ్రూట్స్ 5 రకాలు అలా తెచ్చుకున్నాను. మామూలుగా అమ్మవారి ప్రసాదం కూడా 5 రకాలతో చేసేసుకున్నాను. ఒక్కొక్కరు 9 రకాలు కూడా చేసుకుంటారు, వాళ్ళ వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటారు. నేనైతే ప్రజెంట్ 5 రకాలతోనే చేసేసుకున్నానండి. లాస్ట్ ఇయర్ అయితే 9 రకాలు కూడా చేశాను టైం ఉండి. ఈసారి కొంచెం టైం అడ్జస్ట్ అవ్వక ఇలా సింపుల్గానే చేసుకున్నాను. చూసారా, నేనైతే ఇవి వెండి ప్రమిదలతో చేద్దామనుకున్నానండి. అందుకనేసి వెండి ప్రమిదలు తీసుకున్నాను. కుంకుమ వేసుకోవడానికి, పసుపు వేసుకోవడానికి కూడా వెండివే తీసుకున్నాను. ఇది చాలా రోజులైంది, బట్ ఇప్పుడు యూస్ చేసేకైతే టైం అయింది. ఇక్కడ నుంచి ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు నుంచి డైలీ యూస్ చేద్దామనేసి అయితే అలా తీసేసుకున్నాను. ఎలా ఉన్నాయి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకున్నానండి. నేను చెప్పుకోవడం కాదు కానీ మరీ సింపుల్, అంత హడావిడి ఏం లేకోకుండా సింపుల్గా చేసుకున్నాను. నేను ఎలా డెకరేషన్ చేశాననేది అందరికీ కామెంట్ చేయండి, ఎలా ఉంటుంది ఏమిటనేది పూజా విధానం. నేనైతే ఇట్లా అంటే ఫొటోసు, వీడియోస్ అన్నీ చేసుకుంటూ అక్కడ టీవీలో కూడా అమ్మవారి వచ్చేసి అన్ని సాంగ్స్ అయితే అలా పెట్టేసుకొని పూజా విధానం అయితే అలా చేసుకున్నానండి. నాకు తెలిసిన విధంగా నేనైతే చేసుకుంటున్నాను, మరీ హడావిడి చేయకోకుండా. ఇంకా వాయనాలు విచ్చుకోవడానికి నేను మార్నింగే అంతా కంప్లీట్ చేసేసుకుందామనేసి 5 మంది ముత్తైదులు కూడా పిలుచుకున్నానండి. ఇంకా ఇంట్లో అయితే ఇలా పూజ చేసేసుకున్న తర్వాత అమ్మవారిని కొంచెం బయట ప్లేస్ ఉండి అక్కడ సెట్ చేసేసుకున్నాను. ఎందుకంటే అంతా అక్కడైతే కొంచెం చిన్నగా ఉంది మా పూజ గది, అందుకనేసి అలా ప్లాన్ చేసుకున్నాను ఈసారి. లాస్ట్ టైం అక్కడే చేయడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉండింది, అందుకు ఫ్రీగా ఉంటుందనేసి ఇలా చేసేసుకున్నాను. ఇంకా మార్నింగే అన్నీ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా అన్నట్టు వాయినాలు కూడా మార్నింగే ఇచ్చేసేసుకున్నాను. ఇంకా పూజ సింపుల్గా అలా చేసేసుకుని దీపారాధన చేసేసుకున్నాను. అక్కడ
స్తోత్రాలన్నీ కూడా వస్తున్నాయి టీవీలో కూడా. ఇంకా పాప అయితే ఒక్క క్షణం కూడా ఊరుకుంటుందండి, ఏదో ఒకటి అల్లరి చేస్తూనే ఉంటుంది. అవి కావాలి ఇవి కావాలి అని. చూడండి నాకు ఎక్కడ టచ్ చేస్తుందో కదిలిస్తుందో అనేది ఒక డైనమాలో ఉండిపోయింటేనే ఇంకా వాయినాలు ఇచ్చుకోవడం అన్నీ కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ నెక్స్ట్ మిస్టేక్స్ని కంప్లీట్గా లేకుండా అయితే చూస్తాను. నాకు తెలిసిన విధంగా నేనైతే ఇలా చేసుకున్నాను. ఓకేనా.
ఇక్కడి నుంచి అయితే వాయినాలు అందరికీ ఇస్తున్నానండి. నాకు తెలిసిన విధంగా నా స్థాయి తగ్గట్టు నేనైతే ఇచ్చుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ బ్లౌజు అవన్నీ ఇచ్చేదాన్ని. ఈసారి కొంచెం లైఫ్ బాగా రీచ్ అయితే ఇవ్వాలని అయితే అనుకున్నాను. అందుకనేసి శారీస్ ఇద్దాము అని అయితే అనుకున్నాను. ఆడవాళ్ళు అంటేనే లక్ష్మీదేవితో సమానం అనేసి ఇంకా అమ్మవారికి నేను ఇవ్వాలనుకున్న అనేసి ఇలా మహిళల అంటే లేడీస్కి పిలిపించేసి చేసుకున్నాను. సింపుల్గా అండ్ ఈజీగా చేసుకున్నానండి. ఏమీ ఇబ్బంది పడకుండా ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు ఇచ్చుకుంటుంటారు వాయనాలు. నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను. ఇంకా ఆ లోపల నాకైతే మేడం దగ్గర నుంచి ఫోన్ అయితే వచ్చిందండి. కొంచెం అర్జెంటుగా డ్యూటీకి వెళ్ళాలనేసి ఇంకా ఫాస్ట్గా చేసుకున్నానండి. నేనైతే అంతా రెడీ చేసుకుని నుంచి కాలొచ్చి కొంచెం డిస్టర్బెన్స్ మైండ్ అయితే అయిపోయింది. కానీ పూజా విధానం అయితే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకున్నానండి. నాకు హ్యాపీగా అనిపించింది అంతే. ఒక్కొక్కసారి డ్యూటీ ఇవన్నీ నార్మలే కదా, ఇంకా తప్పదు బిజీ లైఫ్లో. ఇలా అందరికీ పసుపు రాసేసుకున్న తర్వాత నాకు తగ్గట్టు నేనైతే ఇచ్చేసుకున్నానండి. అందరికీ ప్రతి ఒక్కరికి పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇలా చేసేసుకుంటున్నాను. అందరికీ వాయినాలు ఇచ్చుకోవడం అనేది సంప్రదాయం కాబట్టి దీన్ని పాటిస్తూ వచ్చాను నేనైతే. చూడండి, ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టడము, మరి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, ఇదైతే కొంచెం షూట్ చేయడం అయితే మర్చిపోయానండి. ఇంక అందరు తెలిసిన వాళ్ళనే పిలిచాను. నాకు తగ్గట్టు నేను ఇచ్చుకుందాంలే అన్నట్టు. ఇంకా ఈవినింగ్ ఇద్దామనుకుంటే ఆ లోపల టైం అయితే సెట్ అవ్వలేదండి. అందుకే సింపుల్గా ఇచ్చేసుకుంటున్నాను ఒక్కొక్కరికి. చూసారా, నేను ఇలా ఏమన్నా మర్చిపోయింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా కొన్ని తెలియవు, కానీ చేస్తుంటే తెలుస్తుంది అన్నీ. నేను కూడా పెద్ద తెలిసిన దాన్ని అయితే కాదు, అక్కడక్కడ యూట్యూబ్ చూసి కూడా కొన్ని నేర్చుకొని చేస్తుంటున్నాను. మనకి ఏ డౌట్స్ ఉన్నా సరే మనకి ఇప్పుడంతా కామన్గా తెలుసుకునేది ఏంటంటే యూట్యూబ్ సెర్చ్ చేసి తెలుసుకుంటాం కదా. నేను కూడా అలా కొన్ని తెలుసుకున్నాను, కానీ ఎక్కడైనా చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాము. తప్పదు, ఇంకా ప్రతి ఒక్కరు అన్నీ 100% రీచ్ అవ్వాలంటే కష్టం కాబట్టి నాకు తెలిసిన విధంగా కొంచెం ఇలా చేసుకున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ భగవంతుడిని అయితే నేను కోరుకున్నానండి. ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉంటే అవి తెలియక చేసినాం కాబట్టి ఓకే, తెలిసి అయితే మనమైతే ఏం మిస్టేక్స్ చెయ్యం కాబట్టి నేను అలా అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా పూజా విధానం ఎలా ఉంటుంది ఏమనేది నాకు తెలిసిన విధంగా నేనైతే చేసుకున్నాను. మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, ఓకేనా. ఎలా ఉందనేది అందరికీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా. సింపుల్ అండ్ ఈజీ అండ్ ఫాస్ట్. ఓకే, బాయ్ మరి. ఇంకా నేనైతే అలా కొంచెం ప్రసాదం కూడా అలా పెట్టేశానండి వారికి. అంటే వాయినాలు ఇచ్చుకున్న తర్వాత కొంచెం అలా సింపుల్గా లైట్గా భోంచేసి అయితే వెళ్ళమని చెప్పాను. నేను చేసిన ప్రసాదాలు కూడా వాళ్ళకి వడ్డిచ్చేసి అందరూ కొంచెంగా తిని వెళ్తే బాగుంటుందని నేను అప్పుడప్పుడు అనుకొని కొంచెంగా అందరికీ ప్రసాదాలు కూడా షేర్ చేశాను, ఓకేనా ఫ్రెండ్. చూసారా, తర్వాత నా పిక్స్ ఎలా ఉన్నాయనేది సింపుల్గా ఎలా అయితే పిక్స్ తీసుకున్నాము. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా కొన్ని అలా పిక్స్ గుర్తుండిపోతాయి అన్నట్టు తీసేసుకున్నాను, ఓకేనా. బాయ్ మరి.